హలో వన్ అండ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే చుట్టికి వచ్చాము విజయనగరం. వచ్చిన తర్వాత రోజు మా అత్తయ్య గ్రైండర్ వేసేసారు పప్పుకి. ఇవైతే చిన్న వడియాలు అంటాం మేము. కొన్ని ప్లేసెస్లో మినప వడియాలని కూడా అంటారనమాట. ఓన్లీ మినపప్పే, ఇంక ఇందులో ఏం వేయరు, సాల్ట్ కూడా వేయరు. కొంతమంది లైట్గా కొంచెం బియ్యం వేసుకుంటారు. అంటే ఒక అరకేజీ పప్పు నానబెడితే ఒక పీడికెడు బియ్యం వేసుకుంటారు. ఇవి చిన్న చిన్నగా ఎండలో ఇలా ఎండబెట్టేసుకోవాలన్నమాట. మా అత్తయ్య అంతలోపు ఇంకా రుబ్బుతుంది, నేను తీసుకొని వస్తానంటే నేను ఫస్ట్ టైం పెడుతున్నా, నేను ఎప్పుడు పెట్టలేదు. అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వస్తున్నాయి కదా, వాటిని షేప్ చూసి అయితే నన్ను తిట్టుకోకండి. నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నా. వీటితో ఏం చేస్తారు అనుకుంటున్నారా? ఇవి బాగా ఎండిపోయిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయి. వీటితో కర్రీ చేసుకుంటాం అన్నమాట. వీటి కాంబినేషన్ ఎగ్ కర్రీలో గ్రేవీలో వేసుకుంటాము, తర్వాత ములక్కాడ కర్రీలో వేసుకుంటాము, ఎండి చేపల కర్రీలో వేసుకుంటాము. అలా వేరే వేరే కర్రీస్లో వేసుకోవచ్చు. ఓన్లీ టమాటా వేసేసి వీటితో కూడా కర్రీ చేసుకుంటారు అనమాట. నేను కిచెన్లోకి అలా వెళ్ళేసి వచ్చేలోపు మా అత్తయ్య చూసారా ఎంత ఫాస్ట్గా పెట్టేస్తుందా. ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్. మనమైతే ఎప్పుడు పెట్టాం కదా, ఎప్పుడో పెడితే అలాగే గంట అవుతుంది. మా అత్తయ్య ఎండలో నువ్వు పెట్టేసరికి సాయంత్రం అవుతుంది, నువ్వు వెళ్ళి కిచెన్లో పని చేసుకొని నేను పెడతానని జస్ట్ 10 minutesలో ఫటాఫట్ పెట్టేసింది. ఇంకా మా అత్తయ్య బయట అవి చేస్తుంది. మిగిలిన పప్పుతో నేను కిచెన్లో అయితే గారెలేద్దామని రెడీ అయిపోయాను అనమాట. వీడియో తీస్తుంటే మా అత్తయ్య వీడియో ఎందుకు తీస్తున్నావు అని అడుగుతుంది. ఇంకా నేను గారెలకైతే రెడీ చేసేస్తున్నాను అనమాట. గ్రైండర్లో వేసిన పప్పు అయితే అంటే బాగా ఒదిగొచ్చి గారెలు వేయడానికి చాలా బాగుంటుంది మిక్సీ కన్నా కూడా. నేనైతే గారెలు వేయడానికి ప్లాస్టిక్ కవర్ కానీ అరిటాక్ కానీ ఏమి యూజ్ చేయను, ఇలా చేతి మీదే వేసేస్తాను. నాలాగా మీలో ఎంతమందికి ఇలా చేతితోనే గారెలు వేసే అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. కొంచెం షేప్ అటు ఇటు అవుతాయి కవర్లో వాటిలో వేసినవి, ఇంకా అంటే వాళ్ళ అలవాటు, కొన్ని రౌండ్ షేప్ వస్తాయి. నేనైతే ఇలా చేతి మీదే చేసేస్తాను. ఇంకా చుట్టికి వచ్చామంటే ఏంటండి, రోజు నచ్చిన వంటలు చేసుకోవడమే. ఈ గారెల్లోకి కాంబినేషన్ అయితే చికెన్ కర్రీ అండి. చిల్లు గారెతో చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాటుకోడి అయితే ఇంకా అదిరిపోతుంది. మాకైతే నాటుకోడి దొరకలేదు, నార్మల్గా చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ కర్రీ చేసేస్తున్నాను అనమాట. ఇంతే అండి, ఆర్మీ వాళ్ళు చుట్టికి ఇంటికి వస్తే ఇంకా ఇంట్లో పండగ వాతావరణమే ఉంటుంది. అది అమ్మ వాళ్ళ ఇల్లు అయినా అత్త వాళ్ళ ఇల్లు అయినా ఇంకా పండగలాగా ఉంటుంది అనమాట. రోజు వీళ్ళకి ఏమేమి వంటలు వండి పెట్టాలని వాళ్ళకి ఒక ఆతృత ఉంటుంది. ఇంటికి వచ్చాం కదా ఏం వండుకొని తిందామని మాకు ఒక ఆతృత ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే ఈ వీడియోకి ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. తప్పకుండా అలాంటి కంటెంట్ అయితే చేసేద్దాం. బాయ్.